నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బస్టాండ్ దగ్గర గల బీఎస్పీ పార్టీ జిల్లా ఆఫీసులో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా బీఎస్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంతటి నాగన్న జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంతటి నాగన్న, రాష్ట్ర ఈసీ మెంబర్ పృథ్వీరాజ్, జిల్లా ఇన్ఛార్జ్ కళ్యాణ్, జిల్లా అధ్యక్షులు బోనాసి రామచందర్, అడ్వకేట్, నాగర్ కర్నూల్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కొత్తపల్లి కుమార్లు మాట్లాడుతూ దేశ ప్రజలకు 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ ప్రజలందరికీ 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు మేము మొదటగా భారతీయులమే, చివరగా కూడా భారతీయులమే. కాకపోతే ఈ 79 ఏళ్లలో ఈ తేడాలు, వివక్షతలు, అసమానతలు లేని భారతదేశం ఇంకా నిర్మాణం జరగలేదు. ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని తీసుకొచ్చి దేశంలో, ప్రపంచంలో ఉన్న ఉద్యోగాలను పోగొడుతుంటే ఈ దేశంలో 100కి 85% ఉన్న బహుజనులం మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలని మేము పోరాటం చేస్తున్నాం. ఎప్పుడు ఈ తారతమ్యాలు తగ్గాలి, ఎప్పుడు ఈ పాలకులు ఈ తారతమ్యాలను తగ్గిస్తారని మేము అడుగుతూ, ఇప్పటికైనా 79 ఏండ్లైనా బహుజనులం ఇంకా పాలకులం కాలేదు. ఈ దేశానికి 100కి 80% ఉన్న బహుజనులు పాలకులైతేనే దేశ స్థితిగతులు మారుతాయని తెలియజేస్తూ మరొకసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవాలు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో ఎగడవేయడం జరిగింది. మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఏదైతే ఫలాలు ఉన్నాయో ఆ ఫలాలు సమానంగా ప్రజలందరికీ రావాలని, మరి బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వాన ఈ దేశంలో సమన్యాయం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో కాబోయేటువంటి ప్రధాని బహన్ కుమారి మాయావతి గారిని ప్రధాని చేద్దాం. ఈ దేశంలో ఉన్నటువంటి మన దేశంలో ఫలాలందరి సమానంగా వంచాలని ఈ యొక్క జెండా ఆవిష్కరణ ద్వారా తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్. భారతదేశ వ్యాప్తంగా స్వాతంత్ర వేడుకలు జరుపుకున్నటువంటి సందర్భంగా ఈ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. అదే రకంగా స్వాతంత్రం వచ్చి 79 ఏళ్ళు గడుస్తున్న నాటి నుంచి నేటి వరకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే ఉందో ప్రజలు ఎంతో బాధలో ఇబ్బందులు ఉన్నారు. ఈ ఏదైతే ఉన్నారో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళే కాబట్టి ఈ రోజు కూడా గ్రామీణ ప్రాంతాల్లో విద్య లేక, వైద్యం లేక, అదే రకంగా బాత్రూమ్ లేక, చాలిచాల రోళ్లతోన ఇండ్లు లేక ఎంతోమంది ప్రజలు గూడాలు ఇంకా బతా ఉన్నారు. కానీ స్వాతంత్రం ఎవరికి వచ్చిందంటే దోపిడి దొంగలకు వచ్చింది, భూస్వాములకు వచ్చింది. వాళ్ళే ఈ దేశాన్ని ఈ దేశాన్ని దోసుకతిని ఇప్పటి వరకు స్వాతంత్ర వేడుకలు జరుపుకోవాలంటే ఎంతో కష్టాలు ఉన్న ఈ భారతదేశ ప్రజలకు విముక్తి కలగాలి. మళ్ళా అందుకే ఈ దేశంలో గొప్పగా బతకాలంటే పేదరికం పోవాలి, గొప్పగా ఆనందంగా బతకాలంటే పేదరికం పోవాలి. పేదవాడు ఏదైతే సమానం బతికినాడే ఆనాడు నిజమైన స్వాతంత్రంగా మేము భావిస్తామని చెప్తా ఉన్నా. జై భీమ్, జై భారత్. అదేవిధంగా